మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం ఉంటున్న మీ అందరికీ వందనాలు. దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ వారం అంతా కంచి వేసి కాపాడి దేవుని సందులో కూడికిన గొప్ప అవకాశాన్ని ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించారు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన కుటుంబాల్లో నెమ్మది, క్షేమం, అలజడి లేకుండా, కలవరాలు లేకుండా, గొడవలు లేకుండా ఉండాలి అంటే మనం ఒక పని చేయాలి. ప్రతి కుటుంబంలో శాంతి కోరుకుంటాం. ప్రార్థనలో కుటుంబ ఆరాధనలో అదే ప్రార్థన చేస్తాం. కానీ ఇంట్లో సమస్యలు ఎక్కువగాను కలవరాలతోనే ఉంటూ ఉంటాం. దానికి కారణం ఏది అని నేను చెప్పను, కానీ పరిష్కారం మాత్రం బైబిల్లో రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో క్రీస్తునందుల భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. ఒక చిన్న చిట్కాలాంటి మాట రాశారు ప్రభు. అదేమిటంటే క్రీస్తునందు భయం కలిగిన వాళ్ళలాగా. అంటే అర్థం ఏమిటి? దేవుడు ఉన్నాడు అనే భయం, దేవుడు మన మాటను కాటా వేస్తాడనే భయం, దేవుడు మనం నడతను చూస్తున్నాడు, ఆయన దహించు అగ్నిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయన కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు అని మొదట నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు మనిషి దేవునికి భయపడటానికి అలవాటు పడాలి. కొన్నిసార్లు సీసీ కెమెరాలు ఉన్న స్థలాల్లో మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. కారణం ఏంటంటే మనం దొరికిపోతాం అని. అలాగే దేవుని భయం లేని కుటుంబాల్లో విచ్చలవిడితనం ఉంటుంది. క్రీస్తునందు బ్రతికే నీవు దేవుని భయము కలిగి, అంటే ఆయన సమస్తం ఎరిగినవాడని, అన్నీ లెక్క చూడగలిగిన వాడని, మన మాటలు కానీ మన క్రియలు కానీ గమనించగలిగిన వాడని భయము కలిగి నువ్వు ప్రవర్తించాలి ఇంట్లో. అయితే ప్రవర్తించడం ఎలా ఉండాలంటే, నీ ఇంట్లో 4 5 ఒకరికి ఒకరు లోబడాలట. అంటే అర్థం ఏమిటి? నాకంటే వాడు గనుడు అని ఎదురు అని గణపరిచి మనం తగ్గించుకోవాలి. నేను మీకు లోబడినప్పుడు, మీరు నాకు లోబడినప్పుడు, తల్లిదండ్రులు ఇద్దరు సమాధానంగా ఉన్నప్పుడు, పిల్లలు లోబడినప్పుడు, లోబడడం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్య పుట్టదిక. కారణం ఏంటంటే లోబడకుండా నువ్వేమిటి, నీవెంత, నేను తక్కువ అన్నా అంటూ మనం సమస్యల వలలోనూ అహంభావంతో ఊరిగినంత కాలం సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే లోబడి ఉండండి, మీ ఇంట్లో సమస్య రాదు. అందుకని గొడవలను ఆపాలంటే సాతాన్ని కర్రతోనో ఖడ్గంతోనో ఏదో చేసి వాడిని రానివ్వకుండా చేసి వాడిని ఆపాలనుకోబాకు. వాడు ఎప్పుడు గొడవలో మనిషి. వాడు ఎప్పుడు నీ సమస్యలని రేజ్ చేస్తాడు, అధికం చేస్తాడు, నేను సంతోషంగా ఉండనివ్వడు. ఆడు రాకుండా ఉంటే అంటే అర్థం ఏంటంటే ఆ నిప్పుల్లో కిరోసిన్ పడకపోతే ప్రశాంతంగా ఆరిపోతాయి. అలాగే కొన్నిసార్లు సాతాను పిలిచి మన సమస్యలను పెంచుకుంటున్నాం. ఇక్కడ అంటాడు కదా, లోబడడం అనే ఒక ప్రక్రియ చేయండి. అంటే నీ పెద్దలు తిట్టినప్పుడు లోబడు, ఒకరినొకరు గద్దించినప్పుడు లోబట్టను. ఒకవేళ నువ్వు ఘనమైన పని చేసినా ఘనత నీకే అయినా పెద్దలకు గౌరవం ఇచ్చి నీవు లోబడి ఎప్పుడైతే నీవు తగ్గించుకుంటావో నీ నోరు లేవదు. అప్పుడు ఎదురువాడు కూడా నోరు తెరవడు. అంటే ఇల్లంతా ఒకరికి ఒకరు లోబడి అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పుడు దుష్టుడికి అవకాశం లేదు, స్థలం లేదు, వాడు లోపలికి రాను. అపవాదికి చోటు ఇయ్యకుడి అనే మాట అదేగా. కనుక ఒక సేవకుడిగా ఈరోజు చెప్పగలిగింది ఏమిటంటే, మీరుని పూదోటగా కానీ ముళ్ళ కంప కానీ మార్చుకునే శక్తి మీకే ఉంది. ఎప్పుడైతే సాతాను లక్షణాలు మీలో ఉంటాయో, సాతానికి అహంభావం ఉంటుంది, గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది, నేను అనే తత్వం ఉంటుంది. అసలు ఎక్కడ ఎవరికి తగ్గడు, లోబడ్డు. ఆ లక్షణాలు నీలో ఉంటే అపవాది సరుకు నీ ఇంట్లో ఉన్నట్టు. అని లోబట్టం దేవుని సరుకు. తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ఇస్సాకు అబ్రహామునకు కట్టిన బలిపీట మీద లోబడి పడుకున్నాడు. వల విసిరినప్పుడు వలవేయి అంటే లోబడ్డాడు. లోబట్టం దైవుని చిత్తం, దేవుని మనసు. ఎప్పుడైతే దేవుని మనసు నీలో ఉంటుందో లోబట్టం మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు లోబడతావో సమస్యలలో కొన్ని అన్నీ పరిష్కరించబడి అన్ని నెమ్మదిని, క్షేమం, సంతోషం మీరు అనుభవించగలుగుతారు. వల విసిరాడు, అద్భుతమైన పంట చూశాడుగా. అప్పటి వరకు చికాకులు ఉన్నవాడు సమస్యల నుంచి బయటపడ్డాడుగా. ఈరోజు సేవకుడిగా చెబుతున్నా, మీరు లోబడి ఒకరికొకరు లోబడండి. ఈ రోజు నుంచి సమస్యలు మేము వదిలి వెళ్ళిపోవునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ, బిడ్డలను దీవించి ఆశీర్వదించి రెక్కల నడులో భద్రపరచండి.
కుటుంబాలు ఐక్యత, సంతోష, సమాధానం, పూదోటలాగా ప్రార్థనా కుటుంబంగా సకల దీవెనలతో నింపి రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేసి పేరు పేరున బిడ్డలను దీవించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.